హలో హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉండారు? బాగుండారా? ఇవాళైతే మీకు మంచి టేస్టీ తమిళనాడు స్టైల్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అందరూ ఆలు బఠానీ కూర్మా కర్రీ తిని ఉంటారు. ఒకసారి ఈ స్టైల్ ట్రై చేసి చూడండి. ఇంకా వదలరు, ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకొని తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ రైస్లోకి, చపాతీలోకి, ఇడ్లీ, దోశ అసలు ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా, టైం కూడా సేవ్ అవుతుంది మనకి. ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలను కొద్దిగా తీసుకొని తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి, కొద్దిగా సోంపు వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ పెట్టి అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా సోంపు, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. చిన్న ఉల్లిపాయలు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర చిన్న ఉల్లిపాయలు లేవు, అందుకే పెద్దది కట్ చేసి వేసాను. అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నిజంగా ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది నిజంగా. తర్వాత అయితే ఒక పెద్ద సైజ్ టమాటో వేసుకోండి. మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఒక టమాటో వేసుకున్నాను. మీరు ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టుగా టొమాటోస్ వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ఉదయం టిఫిన్లోకి చేసుకున్నామంటే చాలా, మధ్యాహ్నం అన్నంలోకి కూడా ఇదే తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయింది, ఒక 2 minutes అయితే టైం పడుతుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు ఒక 2 పీల్ చేసి పెట్టుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. అలాగే బఠానీ ముందే నానబెట్టి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు బంగాళదుంప ప్లస్ బఠానీ 2 యాడ్ చేసుకోవాలి ఇందులో. చాలా బాగుంటుందండి, నేను మా ఓనర్ దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీని. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. తర్వాత కొద్దిగా కారం వేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాము, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువైపోతుంది. తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ ఏం పట్టదు, చాలా మంచిగా సరిపోతుందండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. తర్వాత ఆవిరంతా అయిపోయిన తర్వాత మూత తెరిచి చూడండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, కూర రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి, చాలా థిక్ గ్రేవీ, నోటికి రుచిగా. పెద్దగా మసాలాలు ఏమి ఇందులో వాడాల్సిన అవసరం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. పిల్లలకు చాలా నచ్చుతుందండి, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి మమ్మీ అని అడుగుతారు. ఇక్కడ మా బొడ్డోడు బఠానీలు ఏరుకొని తింటున్నాడు. తప్పకుండా ట్రై అయితే చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్.